సౌత్ నార్త్ డిబేట్ చాలా రోజులుగా జరుగుతుంది. మహిళా బిల్లు వచ్చినప్పుడు కూడా మహిళా బిల్లు రిజర్వేషన్కి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో సీట్ల పెంపులో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న విమర్శ మనం చాలా బలంగా విన్నాం. కాబట్టి ఈ నార్త్ సౌత్ నేరేటివ్లో సౌత్ అనేది ఇప్పుడున్న లక్షణాలు ఇంకా బలోపేతం కావడానికి, అంటే ఇది కాంగ్రెస్ బీజేపీ మార్గం కూడా కాదు, వీళ్ళ ప్రత్యేకమైన మార్గంలో వీళ్ళు వెళ్తారు. సినిమా వాళ్ళ పట్ల ఒక ఆదరణ ఉంటుందండి. విజయ్ ఆకర్షణ, సినిమా ఆకర్షణ అందులో లేదని ఎవరు చెప్పగలుగుతారు? జెడ్ అవి ఇవి మనం ఏం చెప్పినా వాటి అన్నిటితో పాటు సినిమా గ్లామర్ అన్నది ఒక ముఖ్యమైన పాత్ర వహించింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే అధికారం వస్తుంది. ఇప్పుడు బహుశా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెంచే వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూటమిలో ఉండి వాళ్ళకు అనుబంధంగా ఉండడం వల్ల మనం రాలేకపోయాము, ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి ఇట్లాంటి చర్చలు ఉన్నాయి కదా, సీఎం అని చెప్పడాలు. సో విజయ్ గెలుపు మనం ప్రేరణగా తీసుకోవాలి, మీరు నిలబడాలి ఆంధ్రప్రదేశ్ అనేది మొదలవుతుంది. రెండవది వెక్కిరించే వాళ్ళు కూడా చూసావా ఆయనకు ఉంది కాబట్టి ఇదయ్యారు, ఈయనేమో వీళ్ళకు తిడుతూ ఉంటారు కదా ఆయన అనేవాళ్ళు, నేను అనను కానీ ఆ భాషలో. కాబట్టి అది కూడా మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ మీద ఈ ప్రభావం పడుతుంది, తెలంగాణలో కూడా ట్రైల్ వేద్దాం అనేది కూడా ఒకటి మొదలవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేరళకి వెళ్ళి అక్కడ దాదాపు ముఖాముఖి పోరాడాడు, ఆయన అది చేశాడు. చంద్రబాబు ఏమో తమిళనాడుకి వెళ్ళారు. ఈ రెండు చోట్ల ఆయన కేరళలో జయప్రదం అయ్యారు, కానీ ఇద్దరు తమిళనాడులో వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏమీ రాలేదు. కానీ అదే సమయంలో ఈ సర్ర అనేది కూడా తెలంగాణలో ఆంధ్రలో మొదలైంది. ఏ విషయమైతే బెంగాలు తమిళనాడు ఎన్నికల్లో కీలక ప్రభావం చూపించిందని మనం అనుకుంటున్నామో అది ఇంకొకటి కూడా ఉంది. హిందుత్వ క్రైస్తవ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో లాగే తమిళనాడులో కూడా విజయ్ విషయంలోనే అవి కూడా కనపడ్డాయి. వీటన్నిటినీ అధిగమించి అక్కడ ఆయన విజయం సాధించాడు, వీటన్నిటిని కూడా దాటేసి. కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నది ఇది రైటేనా, ఇదే విధానం మనం తీసుకోవాలా, ఇలాంటి ప్రశ్నలు ముందుకు వచ్చేటటువంటి అవకాశం మటుకు తప్పకుండా ఉంటుంది. కానీ చంద్రబాబు గారు ఇప్పటికే ట్వీట్ చేశారు, ఈ ఫలితాలు ఎన్డీఏ పట్ల ప్రధానమంత్రి పట్ల విశ్వాసాన్ని సూచిస్తున్నాయి అనే ఒక ప్రకటన ఆయన చేశారు. దానికి తగినట్టు మోదీ మాటలు కూడా వినిపిస్తున్నాయి. బెంగాల్లో ఈసారి కొత్త ప్రభుత్వం కోసమే ప్రమాణ స్వీకారానికే నేను వస్తానని ఒక జోస్యం చెప్పొచ్చారు కదా ఆయన. సో ఇప్పుడు ఆ విధంగానే వెళ్తారు. తప్పకుండా ఈ ఎన్నికలు ఆ విధంగా అనేక సంచలనాలకు అవకాశం ఇచ్చినట్టు మనం చెప్పక తప్పదు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రచారంలో పెట్టుకుంటూ ప్రచారం చేయడం ఇది బాగా ట్రోల్ అవుతుంది. ఎవరు ఇక్కడ తమిళనాడు అవడేంటి, వేరే ప్రాంతాలు ఎవరు తమిళనాడులో ఎవరు పెట్టుకున్నారు? విజయ్ ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయం కూడా ముఖ్యమైనదే. తెలుగుదేశం వైసీపీ వివాదం పక్కన పెడితే ఆయన కూడా పార్టీ పెట్టి యువ నాయకుడు, తెలుగు ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓట్లను ఆకర్షించడానికి ఎవరికి నచ్చినట్టు వీళ్ళు అంతే కదా. రెండోది ఇదిగో ఈ హిందుత్వ ఇది కూడా ఒకటి ఉంది కదా. ఈయన జోసఫ్ విజయ్ తన మొదటి భాగం ఆపేసి చెప్తున్నారు, ఇలా చెప్పారు కదా. అంటే ఇప్పుడు తమాషా ఒకటి ఉంది. మీరు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేసిన వాళ్ళు ఓడిపోయారు, జగన్ ఫోటో పెట్టుకొని ప్రచారం చేసిన వీళ్ళు గెలిచారు అని ఆ పార్టీలో వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ దానికి ప్రాధాన్యత ఉండదు. కానీ ఈ దేశంలో అన్ని మతాలకు చోటు ఉంటుంది అన్న ఒక వాస్తవాన్ని మటుకు ఈ ఎన్నికల ద్వారా మరోసారి తమిళనాడు ప్రజలు విజయ అభిమానులు వాళ్ళు నిరూపించారు. యువత కూడా మళ్ళీ ఒకసారి ఉత్సాహం, కొంచెం వీటన్నిటి మధ్య ఎప్పుడు ఒకటే రాజకీయాలు ఒకటే మనుషులు అన్న దాంతో కొంచెం విసుగెత్తిన వాళ్ళకు కూడా కొంచెం ఒక కొత్త ధనం కనిపించింది. ఆయన దీన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది. తమిళనాడులో ఉన్న సంక్షేమ పదవి ఇప్పుడు ఆయన కూడా 5 గ్యారంటీలు ఇచ్చాడు. సో వాటి చేశారు, ఖచ్చితంగా చేశారు, అందులో ఏం సందేహం లేదు. అందుకనే ఇప్పుడు వాళ్ళు